ఈ పూట మనం దొండకాయ, మంచి దేశవాళీ దొండకాయలండి, లోకల్ దొండకాయలు, పుల్లగా ఉంటుంది, బాగుంటుంది, దొరికాయి, లేతగా ఉన్నాయి. దీంతో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకుండా, వెల్లుల్లిపాయ లేకుండా ఒక గ్రేవీ మసాలా కర్రీ చేసుకున్నాం. చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, పలావుల్లోకి బాగుంటుంది, దోశ, పూరి, చపాతి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒక 20 నుంచి 30 నిమిషాలు మటుకు పడుతుంది టైము. రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది. సరే, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటిదైనా చూద్దాం. దీనికి మనం ఒక మసాలా చేసుకుంటాం. ఆ మసాలాకి అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొబ్బరి పొడి ఇది, ధనియాలు ఒక 2 చెంచాల కొబ్బరి పొడి, 4 చెంచాల ధనియాలు, 2 చెంచాల జీలకర్ర, ఒక 2.5 చెంచాల నువ్వులు, ఒక సగం కాయ ఎండు కొబ్బరి, దాని మీద దీని మీద డ్రై రోస్ట్ చేసుకుంటాం. పల్లీలు ఒక 3 చెంచాల పల్లీలు. ఇది కావాల్సిన మసాలాకు కావాల్సిన పదార్థాలు. తర్వాత వంటకి మనకు కావాల్సింది ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. పోపుకి ఆవాలు 1 టేబుల్ స్పూను, ఒక పావు టీ స్పూను పసుపు, ఒక పావు టీ స్పూను ఇంగువ. కారము మనం వేరే ప్రత్యేకంగా వాడము కాబట్టి కారం చూసుకుని వేసుకుందాం. నేను ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఇది వరంగల్ కారము ప్లస్ మామూలు ఎండుమిరపకాయల కారం 2 కలిపాను. కారం కోసము, కలర్ కోసమేమో వరంగల్ మిర్చి పౌడర్ కలిపాను. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకున్నాం. దాని రసం అవసరం అవుతుంది మనకి గ్రేవీ చేసుకునేటప్పుడు. రైట్, మనం ఇది ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిని డ్రై రోస్ట్ చేసుకుందామండి. నూనె కూడా కావాలి. నూనె ఎప్పుడు వాడాలి ఏంటిది అన్నది మనం తర్వాత చూసుకుందాం. నూనె ఒక పావు కప్పు పడుతుందండి. ఒక పావు కప్పు నూనె పడుతుంది. ఫస్ట్ ఏం చేద్దాం, వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. అలాగే దొండకాయలు ఉన్నాయి కదా, దొండకాయలు ఎట్లా కట్ చేయాలి, ఏం చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపెడతాను. ఇవి కావాల్సిన పదార్థాలు అంటే రండి మనం ప్రాసెస్లోకి వెళ్దాం. అయితే ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను దొండకాయలు కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేయడం అనేది చేద్దాం. దొండకాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుందాం. కట్ చేసుకుని దీన్ని ఏం చేద్దామంటే ఒక విజిల్ వచ్చేద్దాం, కుక్కర్లో పెడదాం. ఒక విజిల్, 1.5 విజిల్ అంటే మళ్ళీ అనుమానం వస్తుందేమో. ఒక విజిల్ అయిన తర్వాత 2వ విజిల్ వచ్చిన లోపల ఆరిపేద్దాం. మరీ మెత్తపడద్దు, ఎందుకంటే ఇది గ్రేవీతో పాటు ఉడకాలి. పచ్చివి మనం యాసిడ్గా మసాలా పెట్టి వేస్తే కనుక ఉడకడానికి చాలా టైం తీసుకుంటుందని మనం ముందరే కుక్కర్లో సగం ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి, వంట తొందరగా అయిపోతుంది. అలాగే ఇందాక నేను కొబ్బరి అని చెప్పా కదా, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, అది ఎండు కొబ్బరి పొడిని వాడుకుందాం. రైట్, ఈ విధంగా కట్ చేసుకుందాం. అన్నీ కట్ చేసుకొని దీన్ని కుక్కర్లో కొద్దిగా ఉప్పేసి ఉడికించుకుందాం. ఉప్పు అది మనకి మళ్ళీ కూరలో కూడా పడుతుంది, చూసుకుని వేసుకోవాలి ఉప్పు. రైట్, ఇది కట్ చేసుకొని మిగతా విషయాలు చూద్దాం. ధనియాలు వేయించేసుకుందాం. జీలకర్రని వేసుకుందాం. జీలకర్ర వేగుతుంది. దొండకాయలు ఉడకబెట్టాను, అయిపోయింది. అది చప్పుడు, కుక్కర్ చప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, జీలకర్రని మనం వేయించేసుకుని, జీలకర్రని ఇవన్నీ వేరువేరుగా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ధనియాలు ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. జీలకర్రని వేయించేసుకుని పక్కన పెట్టుకుందాం. నువ్వులు, కొబ్బరి అవి కూడా వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. అయితే మీకు నేను దొండకాయలు చెప్పా కదా, నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్, ఈ వస్తువులన్నీ పావు కిలో దొండకాయలకి సరిపడేటువంటివి ఇవి. రైట్, దొండకాయలు పావు కిలో తీసుకున్నాం మనం. దొండకాయలు ఒక విజిల్ వచ్చింది, ఉడికిపోయాయి, తీసి చూపెడుతుంది ఎంత మటుకు ఉడికాయి అనేది. మొత్తం నీళ్లు వార్చేయండి దాంట్లోంచి. అది కుక్కర్లో పెట్టిన తర్వాత ఏం చేసామంటే మనం ధనియాలు, నువ్వులు, జీలకర్ర, కొబ్బరి, పల్లీలు వేయించేసుకున్నాం. ఈ మూడింటిని కలిపేసుకున్నాం. వేటిని, ధనియాలని, జీలకర్రని, నువ్వుల్ని కలిపేసుకుని వీటిని మూడింటిని కలిపి గ్రైండ్ చేద్దాం. తర్వాత తీసిన తర్వాత కొబ్బరిని గ్రైండ్ చేసుకుందాం, దీంట్లో కలిపేసుకుందాం. పల్లీలు గ్రైండ్ చేసి మళ్ళీ ఇదే మిక్సీలో 5 కలిపి ఒక పౌడర్ చేసుకుందాం. వీటిని వేరువేరుగా ఎందుకు గ్రైండ్ చేస్తున్నామంటే బ్లేడ్ని ఆడనియవి, ఇవి బిగుసుకుపోతుంది, పట్టుకుంటుందన్న ఉద్దేశంతో మనం వేరుగా గ్రైండ్ చేసుకుంటున్నాం. దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ బ్లేడ్ని కదలనియదు.
అందుకని వేరువేరుగా గ్రైండ్ చేసుకుందాం. ఇది నేను గ్రైండ్ చేసుకుని వస్తాను. ఆ తర్వాత దొండకాయలు కూడా దింపేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది మనకి దొండకాయలు విజిల్ వచ్చిన దొండకాయలు ఉడికినవి. ఒకటే విజిల్ ఎందుకు రానిచ్చామంటే మళ్ళీ ఇవి గ్రేవీతో పాటు ఉడుకుతాయి కాబట్టి మనం ఒక విజిల్ రానిచ్చాము. తర్వాత 10-15 నిమిషాలు ఉడుకుతాయి, మెత్తపడుతుంది, బాగుంటుంది. ఇది మనం కొబ్బరి, ధనియాలు మిక్స్ ఉంది కదా, నువ్వులు, జీలకర్ర అన్నిటిని కలిపేసింది. ఇది కారము, ఉప్పు దీంట్లో వేసుకుందాం. వేసుకుని ఏం చేద్దామంటే ఇవి కలుపుతాను, నేను మీకు చూపెట్టడం కోసం చేస్తున్నాను. మొత్తం కలుపుకొని మనం చీల్చి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఇది కూరేసుకుందాం. ఈ విధంగా కూరేసుకుందాం. అన్ని దొండకాయల్లోకి మంచిగా నిండుగా కూరేసి ఈ కారం, ఉప్పు కలిపిన తర్వాత కూరేసి దాన్ని గ్రేవీ చేసేద్దాం. ఎట్లా చేద్దామన్నది చూద్దాం. ఇది కూరే పద్ధతి. నూనె కాగింది. ఆవాలు, మన జీలకర్ర, ఇంగువ, పసుపు వేసేసాము. ఇప్పుడు ఏం చేద్దాము, చిటపట్లు ఆడుతున్నాయి కదా, ఇవన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నాం మనం దొండకాయల్లో. ఒక్క నిమిషం ఆవాలు వేగిపోగానే ఆ చిటపటాగానే వేసేద్దుకుందాం. ఆవాలన్నీ వేగాగా ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని, కాయల్ని నూనెలో వేసేసుకుందాం. వేసేసి ఒక్క నిమిషం కలుపుదాం. మొత్తం అయిన తర్వాత మళ్ళీ మీకు నేను నెక్స్ట్ స్టెప్ చూపెడతా. ఇదేంటంటే మనం దొండకాయల్ని మనం కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కదా, ఆ నీళ్ళు ఇవి. దీన్ని ఇప్పుడు దీంట్లో వాడుకుందాం. ఒకవేళ వాడుకునే అవసరం లేకపోయినా ఉడకబెట్టిన నీళ్ళు ఎప్పుడు సాంబార్కో పులుసుకో బాగుంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ పేస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఉంది కదా, అది వేసేద్దాం. ఒక్కసారి వేసేసి నీళ్లు చూసుకోండి, ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకుందాము. బాగా చిక్కగా కావాలంటే కనుక నీళ్ళు తక్కువ వేసుకుందాం. బాగా లైట్గా కావాలి, గర్భజారుడుగా కావాలి అంటే తక్కువ నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దాం, పైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టి ఉప్పు ఒకసారి సరి చూసుకుందాం. ఒక 2 నిమిషాలు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం మనం చెప్పినవన్నీ. కేవలం ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మూత పెట్టి వదిలిపెడదాం. లైట్గా ఉడకబడుతుంది కదా, చింతపండు రసం వేసేసుకుందాం. కొద్దిగా వేసేసుకుని చింతపండు పులుపు బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దామండి. 10 నిమిషాలు ఉడకనివ్వండి. మనకి చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. 7 నుంచి 10 నిమిషాలు పట్టింది. కుతలు ఉడుకుతుంది. నూనె వదిలిపెట్టేసింది. చింతపండు మనకి వేస్తే ఈ దొండకాయకున్న పులుపుదనంతో పాటు ఆ పులుపుదనం రుచి బాగుంటుంది. ఎక్కువ వేయద్దు, ఒక 2 చెంచాలు పడేటట్టు లైట్గా వేసుకోవాలి. చింతపండు నిమ్మకాయంతో పెట్టాం కదా, దాన్ని నీళ్ళు ఎక్కువ వేసి కొద్దిగా వేస్తే ఏమవుతుందంటే ఆ రుచి అది బాగుంటుంది. ఆ పులుపుదనం లైట్గా తగులుతూ ఉండాలి, ఎక్కువ తగలద్దండి, పాడవుతుంది. రైట్, నేను మీకు పైనుంచి కొత్తిమీర అది వేసుకుందాము. ఒక్క నిమిషం అయిపోయింది కర్రీ. వేడి అన్నంలో తినడమే కొత్తిమీర వేసి చూపెడతాను. ఇది మనకి దొండకాయ కర్రీ పూర్తి అయిపోయింది. చేసుకోవడం చాలా ఈజీ. చపాతీలకు దాంట్లోకి చాలా బాగుంటుంది టేస్ట్. అది దీని మసాలా కూడా అంటే చాలా బాగుంటుందండి. అది చేసుకోవడం చాలా ఈజీ. 15-20 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. కుక్కర్ ఒక 5 నిమిషాలు, మిగతా ప్రాసెస్ అంతా 15 నిమిషాలు, 20 నుంచి అర్ధ గంట లోపల మనకి తయారవుతుంది. రుచి మటుకు సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.